మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయే జూలై 14వ తారీఖు నుండి ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా కొంతమేర బుధ గ్రహము వక్రించబోతూ ఉన్నది. ఈ సూర్యునితో కలిసి ఉన్నటువంటి బుధ వక్రగ్రహ దృష్టి వల్ల మరి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి శుభ సూచకాలు కానీ ఉన్నవి అనేటువంటివి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధుడు అంటే ముందుగా ప్రియంగా మాట్లాడడం కానీ, చక్కటి పాట కానీ, అదేవిధంగా సంధి కుదుర్చడం కానీ, అంటే ఒక నలుగురితో ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా మెదలాలి అనేటువంటి సందర్భాలు బుధుని వల్ల వస్తుంది. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. అంటే చక్కటి పిల్లవాడు, అబ్బా ఎంతటి బుద్ధివంతుడు అనేటువంటి మాట కానీ, ఇలాంటి మంచి మాటలు ఆ యొక్క బుధుని జాతకరీత్యా ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనకు వస్తుంది. అదేవిధంగా పేపర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, మరొక విషయము గ్రీన్ కార్డు కానీ, అదేవిధంగా హాస్పిటల్ రిలేటెడ్ కానీ, మెడిసిన్ రిలేటెడ్ కానీ, ఇంకను మేనరికం వివాహాలు కానీ, లేదా మనకు బావమరదలకు సంబంధించి కానీ, మేన మరదళ్ళు కానీ, ఇంకను చక్కటి సాహిత్యం కానీ, గానము కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఈ యొక్క బుధగ్రహం వల్ల మనకు వస్తుంది. అదేవిధంగా కొంతమేర అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, వీళ్ళ మధ్యలో ప్రేమానురాగాలు కానీ, రిలేషన్షిప్లో బ్రేకప్స్ కానీ, బంధువులతో గొడవలు కానీ, ఇలాంటి చాలా విషయాలకు సంబంధించి బుధగ్రహము మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, విదేశాలలో ఉండేటువంటి వారికి ఈ యొక్క గ్రీన్ కార్డ్ రిలేటెడ్ సమస్యలు కానీ, ఏమైనా డాక్యుమెంట్స్ పోవడం కానీ, డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఎక్కడైనా మనం తాకట్టులో పెట్టినటువంటి సందర్భాలలో అవి విడిపించుకునేటువంటి పరిస్థితులు కానీ, చక్కటి కవిత్వం కానీ, చేతి రాత అద్భుతంగా ఉండడం కానీ, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, సిఏ రిలేటెడ్, ఇంకనూ ఎన్నో విషయాలను మనము రాశి వైజ్గా ఈ ప్రతి రాశి వారికి సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఈ యొక్క బుధగ్రహము వక్ర దృష్టి వల్ల జరిగేటువంటి పరిస్థితులు, మొట్టమొదటిది ఏమిటి అంటే కొంత బంధువర్గం వారితో గొడవలు ఏర్పడడం కానీ, అదేవిధంగా చిన్న ప్రమాదాలు కానీ, కిడ్నీ రిలేటెడ్ స్టోన్స్ కానీ, దీంతో పాటుగా స్టమక్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొంత డబ్బు వృధా ఖర్చు కనబడుతుంది మీకు కూడా. దీంతో పాటుగా షేర్స్ కావచ్చును, లాటరీ రిలేటెడ్ కానీ అద్భుతమైనటువంటి యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి. దీంతోపాటు మీ జాతకరీత్యా కూడా మంచి దశ అంతర్దశలు చూసుకొని ముందుకు వెళ్ళాలి. లేదు అనుకుంటే చాలా కోల్పోయే పరిస్థితి ఉంటుంది డబ్బు. అదేవిధంగా తాంత్రికమైనటువంటి వాటిపై కొంత ఇంట్రెస్ట్ అవ్వడం కానీ, లేదా ఎవరైనా కొంత జ్యోతిష్యం నేర్చుకోవాలి అనేటువంటిది కానీ, లేదా ఏమైనా మంత్రాలు నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన కలగడం కానీ,
కొత్తగా ఏమైనా శ్లోకాలు కానీ మంత్రాలు కానీ చదివేటువంటి పరిస్థితి, ఇదంతా జ్ఞానం వైపుగా వెళ్ళేటువంటి పరిస్థితి. అదేవిధంగా కొంత ఐసీయూ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్తో బాధపడేటువంటి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. దీంతోపాటు ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో వీరికి రావాల్సినటువంటి ధనము వస్తుంది. తప్పకుండా మీ మాట ఎంతో పొదుపుగా ఉంచుకోవాలి. ఇది కూడా చెప్తున్నా, మీ వాక్కు వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి, ఇదే వాక్కు వల్ల గొడవలు ఏర్పడతాయి. ఇదే వాక్కు కొంత ప్రియంగా వస్తే డబ్బులు వస్తాయి. గుర్తుంచుకోండి, మన మాటల వలన ఎప్పుడూ ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి విషయాన్ని, ఆ పాయింట్ను గుర్తుంచుకోండి. అదేవిధంగా కొంతమేర వ్యాపార భాగస్వాముల వలన నష్టము, మరీ కూడా మీకు కూడా కొంత అధికారుల ముందు చులకనగా ఉండడం కానీ, కొంతమేర ఈ మీ కొలీగ్స్తో కానీ లేదా మీ ఎవరైనా అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ రిలేటివ్స్లో ఉండే, అంటే రిలేషన్షిప్లో ఉండేటువంటి మీకు గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. ఆశించినటువంటి పనులు కాకుండా ఉండే పరిస్థితి ఉంది. కొంత కష్టకాలంగా చెప్పడం జరుగుతూ ఉన్నది, గమనించుకోండి. అలసత్వము అంటే కొంత పని చేస్తేనే అలసిపోయేటువంటి పరిస్థితి. చిన్న పనికే శరీరం అలసిపోతుంటుంది కొందరికి. మానసిక భీతి, అదేవిధంగా కొన్ని పనులు చాలా ఆలస్యంగా ముందుకు వెళ్ళడం, వీటన్నిటికీ తోడు మీ మాట చెల్లుబాటు అయ్యేటువంటి సందర్భం కూడా ఉంది. ఎందుకంటే గురుబలం బాగుంది కనుక మాట చెల్లుబాటు అవుతుంది, అది కూడా గమనించుకోండి. చక్కటి వినోదాలు కావచ్చును. అదేవిధంగా కొంతమంది పరిచయాల ద్వారా కొన్ని పనులు అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు ధన వస్తు కొనడం కానీ, కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ మీకు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్త. స్కిన్ రిలేటెడ్ అండ్ కిడ్నీ రిలేటెడ్. అదేవిధంగా అజీర్ణ సంబంధిత ఇబ్బందులు, కొంత నిద్రలేమి సంబంధించినటువంటి విషయాలు, అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పేపర్ రిలేటెడ్ కానీ, ఏమైనా డాక్యుమెంట్స్ రిలేటెడ్ కానీ పోగొట్టుకోవడం కానీ, మిస్ అవ్వడం కానీ, లేదా కొంత మనకు గ్రీన్ కార్డు రిలేటెడ్ కానీ, వీసా రిలేటెడ్ కానీ, విదేశాలకు వెళ్ళేటువంటి సందర్భంలో రిజెక్ట్ అవ్వడం కానీ, కొంత అక్కడ జరిగేటువంటి ఎగ్జామ్స్ కానీ లేదా ఏమైనా టెస్ట్ కానీ అందులో ఈ అర మార్కు, అదేవిధంగా 1-2 మార్కులతో డౌన్ఫాల్ అయ్యి, ఇప్పుడు విదేశాలకు వెళ్ళే సందర్భాలలో మనకు అక్కడ స్పీక్ ఇంగ్లీషు లైక్ అవన్నీ ఉంటుంది. అందులో ఆ భాషా విధానంలో కానీ కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా బుధవారం ఆకుకూరలను తినేటువంటి ప్రయత్నం చేయాలి. బుధవారము ఆకుకూరలను దానంగా ఇవ్వండి. ఈ యొక్క సింహరాశి వారు ఏమైనా బుధునికి ఏ పనులు ఏమైనా ముందుకు వెళ్ళాలి అని అనుకున్నాం. ఓకే, ఆల్ ద బెస్ట్.